మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన యువతి తెల్లారేసరికి విగత జీవిగా మారడం విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీ తన స్నేహితుడి బర్త్డే పార్టీ కోసం బుధవారం రాత్రి బయలుదేరింది. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన జెస్సీ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న వారికి తెల్లవారుజామున ఒక చేదు వార్త అందింది. జెస్సీని మెడికవర్ హాస్పిటల్లో చేర్పించామని ఆమె స్నేహితులు ఫోన్ చేసి చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే జెస్సీ ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా పడి ఉంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. జెస్సీ మృతి వెనుక ఆమె స్నేహితుల హస్తం ఉందని కుటుంబ సభ్యులు బలంగా ఆరోపిస్తున్నారు. బర్త్డే పార్టీలో ఏదో గొడవ జరిగిందని, ఆ వివాదమే ఆమె ప్రాణాలు తీసిందని వారు అనుమానిస్తున్నారు. జెస్సీ శరీరంపై ఉన్న గాయాలు, గొంతుపై కమిలిన గుర్తులు మరియు చెంపపై ఉన్న దెబ్బలు చూస్తుంటే ఎవరో కొట్టి చంపినట్లు స్పష్టమవుతుందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు రాత్రి 6 యువకులతో కలిసి జెస్సీ పార్టీకి వెళ్ళింది. వారిలో వారే గొడవ పడి ఆమెను కొట్టి చంపారని జెస్సీ ఫ్యామిలీ అరిలోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆ స్నేహితుల వాదన భిన్నంగా ఉంది. పార్టీలో జెస్సీకి ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతోనే ఆమె మరణించిందని వారు చెబుతున్నారు. అయితే శరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే ఈ వాదనను నమ్మడం కష్టమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో ప్రాథమిక ఆధారాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 6 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ హోటల్ గదిలో ఏం జరిగిందనే అంశంపై విచారణను వేగవంతం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే అసలు నిజం బయటపడుతుంది. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం తమకు న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సరదాగా వెళ్లిన యువతి ఇలా శవమై రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెప్పు, ఏడద్దు చెప్పు, వీడియో తీస్తాను. ఎవరు తెలుసు? ఆ పేర్లు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కొన్ని పేర్లు తెలుసు మీకు? జశ్వంత్, సాయి, లక్కీ, అమ్మాయి లక్కీ. సాయి అని అడిగారా? సాయికి అడిగావమ్మా ఏమైందని? ఏం చెప్తాను? ఫిట్స్ వచ్చింది. లోపలికి వెళ్ళేటప్పటికి మేము నీళ్ళు తాడానికి వెళ్ళేటప్పటికి హ్యాంగ్ చేసుకుందన్నారు. నా కూతురు అంత బలహీనం కాదు హ్యాంగ్ చేసుకున్నట్టు. నా కూతురుని ఎవరో ఏదో చేశారు. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడే స్ట్రాంగ్ గా ఉన్నది. కానీ నా కూతురుని ఎవరైతే అన్యాయం చేశారు. ఎవరు చెప్పారు మీకు? నరు సాయి కుమార్ చెప్పారు. నరు సాయి కుమార్ చెప్పారు. ఎవరైతే నాకు నా కూతుర్ని ఇబ్బంది పెట్టి యాక్షన్ తీసుకోమని ఆర్లో స్టేషన్ లో కంప్లైంట్ పోలీసు చెప్పాం. వాళ్ళైతే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు. తర్వాత మీ పాప చనిపోయిందని డాక్టర్ చెప్తారా? ఏమేమైందని చెప్పి ఎస్, జెస్సీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ ఏమో ఫిట్స్ వచ్చిన తరువాత మంచినీరు తీసుకువెళ్ళడానికి బయటకు వెళ్ళాము, మంచినీరు తీసుకొచ్చి వచ్చే లోపల గదిలో తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. అలా పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పడంతో ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికి పంద కాదు తమ జెస్సీ అనేటువంటి విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఇప్పుడు మీడియాకు చెప్తున్నటువంటి తీరు ఇది. సో ఖచ్చితంగా 6 విచారిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేటువంటి ఒక క్లారిటీ కూడా వస్తుంది. 6 మంది అసలు ఆ గదిలో ఏం జరిగింది, బర్త్డే పార్టీ టైంలో సో అందరి మధ్య ఏదన్నా ఒక వివాదం చెలరేగిందా, వాంటెడ్గానే జెస్సీని ఆ పార్టీకి పిలిపించి పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారు అనేటువంటి అనుమానాన్ని ఇప్పుడు జెస్సీ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి జెస్సీ, పార్టీ పేరుతో బయటకు వెళ్ళినటువంటి జెస్సీ ఇలా తిరిగి శవమై వస్తుందనేటువంటి ఆలోచనను తాము ఏమాత్రం చేయలేదు. ఖచ్చితంగా మా కుమార్తెను ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఆ 6 హత్య చేసి ఉంటారు. సో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. మొదటేమో అనారోగ్యంతో చనిపోయిందన్నారు. ఫిట్స్ వచ్చేటువంటి క్రమంలోనే ఊపిరి ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మాట మార్చారు.
సో జెస్సీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనేటువంటి విషయాన్ని పొంతన లేని మాటలను కేవలం నిమిషాల వ్యవధిలోనే మారుస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. జెస్సీ ఒంటి మీద ఉన్నటువంటి కమిలినటువంటి గాయాలు, గొంతు మీద ఉన్నటువంటి గాయాలను చూస్తే ఖచ్చితంగా హత్య చేసి ఉంటారని జెస్సీ కుటుంబం ఆరోపిస్తుంది.